గుడ్ మార్నింగ్ గాయ్స్, అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. శివరాత్రి కదా, అందుకే శివుని గుడికి వెళ్తున్నాను. ఓ అట్లానే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్దామని డైరెక్ట్ ఇట్లానే బ్యాగ్ వేసుకొని టెంపుల్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ టెంపుల్ వచ్చేసి సూరారంలోని సాయిబాబా నగర్లో ఉంటుంది. వెళ్ళి చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అదే మార్నింగ్ 9 తర్వాత చాలా రద్దీగా ఉంటుంది. ఇది చాలా ఫేమస్ సూరారంలోనే. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది, కానీ మధ్యాహ్నం మీద చాలా రద్దీగా ఉంటుంది. ఈ గుడికి ప్రవేశం వచ్చేసి ఏనుగు నోరు నుండి ఉంటుంది. ఏనుగు నోరు నుండి లోపలికి వెళ్తే మనకు ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఇది శివుడు మరియు పార్వతి, మహేశ్వరుడు అండ్ ఉమాదేవి అని కలిపి ఉమామహేశ్వర టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ని ఈ సూరారం ఈ పక్కన చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళు మొత్తం చాలా బాగా నమ్ముతారు. శివరాత్రి రోజు చాలామంది వచ్చి చాలా పూజలు చేసి అభిషేకాలు చేసి దేవుడిని చాలా మొక్కులు కోరుకుంటారు. దేవుడు కూడా తీరుస్తారని ఇక్కడ ఉండే చుట్టుపక్కల వారి నమ్మకం. ఇలా లోపల నుండి వెళ్ళాక మనకు దేవుడు స్టాచ్యూ కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్ మనకు ఎంటర్ అయినాక ఆంజనేయుడు కనబడతారు, అటు సైడు మహాశివుడు కనబడతారు, ఇంకో పక్క తన కుమారుడైన గణపతి బప్ప కనబడతారు. వాళ్ళని దర్శనం చేసుకొని దేవుణ్ణి మొక్కొని చూడండి, అప్పుడే ఎంతమంది రష్ వచ్చేసారో. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది, అయినా కూడా రష్ బాగానే ఉన్నారు. ఇక్కడ చాలా ఫేమస్, అందరూ భక్తులు అందరూ నమ్ముతారు. సూరారం, సాయిబాబా నగర్, జీడిమెట్ల ఈ ఏరియా అందరూ చాలామంది వచ్చి ఇక్కడనే దేవునికి శివరాత్రి రోజు ఉపవాసాలు చేసి చాలా మొక్కుకుంటారు. లోపలికి వెళ్దామంటే చాలా రద్దీగా ఉంది, కానీ నాకు వెళ్ళడానికి టైం అవుతుందని దూరం నుండే వెళ్ళిపోయాను. సో లోపల ఎలా ఉంటుంది అంటే, లోపల ఎంట్రీ కాగానే ఫస్ట్ ఆంజనేయుడు ఉంటారు, దాని తర్వాత పక్కన మహాశివుడు ఉంటాడు. వెళ్ళేటప్పుడు అన్ని బొమ్మలు ఉన్నాయి, ఒక జాతరలాగా. మహాశివరాత్రి కదా, మీరు సూరారం చుట్టుపక్కల ఉంటే పక్కా విజిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.